లైఫ్లో సక్సెస్ ఊరికనే రాదు. గొప్ప వాళ్ళందరిలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అందులో ఒకటి ఎండ్ ఇన్ మైండ్. ఎండ్ని మైండ్లో పెట్టుకొని మొదలు పెట్టడం. డ్రీమ్ బిగ్, థింక్ బిగ్. నీ కెపాసిటీ దాటి ఆలోచించు, కలగను. దెన్ బీ ఆనెస్ట్. నీ కళ పట్ల చాలా నిజాయితీగా ఉండు. ఆ తర్వాత డిజైన్ చేయి. ఏం చేయాలి, ఎలా చేస్తే రీచ్ అవ్వగలం ప్లాన్ చేసుకో. ఎక్కడ నువ్వు ఎండ చేయాలనుకుంటున్నావో నీకు తెలిస్తే మిగిలిన విషయాల్లో క్లారిటీ వస్తుంది. ఎండ్ క్లారిటీ వచ్చేస్తే ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిని ఎఫిషియెంట్గా ఎలా పూర్తి చేయాలో అర్థమవుతుంది. నీ గోల్ రీచ్ అవ్వడం కోసం బెస్ట్ రూట్ రెడీ అవుద్ది. నువ్వు చేసే పనికి పర్పస్ ఏంటో తెలుస్తుంది. చేంజ్ యువర్ గోల్స్ విత్ మోర్ క్లారిటీ. విజయవాడ వెళ్ళడం నీ డెస్టినేషన్ అని ఫిక్స్ అయితే కార్లో వెళ్తావా, లిఫ్ట్ అడుగుతావా, నడుచుకుంటూ వెళ్తావా నీ ఇష్టం. కానీ ఏ ఊరు వెళ్తున్నావో తెలియకుండా బైక్ వేసుకుని బయలుదేరద్దు. చాలామంది చేసే తప్పదే. ముందు బయలుదేరుతారు, ఎక్కడికో తెలియదు, తర్వాత గాలికి కొట్టుకెళ్ళి ఎక్కడికో ఆగుతారు. సినిమా చూసిన కీప్ ద ఎండ్ ఇన్ మైండ్. మీరు చూసే విధానం మారిపోద్ది. అప్పుడే ఓ అమ్మాయో అబ్బాయో మీకు పరిచయం అయ్యారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. కొన్నాళ్ళు ఈ మనిషితో నేను ట్రావెల్ అవుతానేమో అని మీకు అనిపించినప్పుడు వాళ్ళతో ఎండ్ ఎలా ఉండొచ్చో ఊహించండి. ఎండ్ మైండ్లో పెట్టుకొని ఆ మనిషితో ట్రావెల్ అవ్వండి. అలా చేస్తే మీరు ఆ రిలేషన్ ఇంకా బెటర్గా డీల్ చేస్తారు. ఎలక్ట్గా లేకపోతే మధ్యలో ఎప్పుడో తెలుస్తుంది మీ పార్ట్నర్కి మెంటలని. అప్పుడు కంటిన్యూ అవ్వాలా, మధ్యలో వదిలేయాలో తెలియదు. ఒక్కోసారి అవతలాడు దుర్మార్గుడని తెలిసి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్రెండ్షిప్ చేయాల్సి వస్తుంది. కీప్ ద ఎండ్ ఇన్ మైండ్. తేడా వస్తే వాడు మిమ్మల్ని మ్యాక్సిమం ఎంత డ్యామేజ్ చేయగలడో మీకు ఐడియా ఉండాలి. అప్పుడు వాడితో మాటలు కానీ, చాట్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, మనీ ట్రాన్సాక్షన్ కానీ ఏం చేసినా మీరు క్లారిటీతో చేస్తారు. మీ కెరీర్ అయినా రిలేషన్ అయినా ముందు ఎండ్ చూసేయాలి. అంతేకాదు ప్రతిరోజు మీ టు డూ లిస్ట్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, ఏం చేయబోతున్నావో నీకు తెలియాలి. ఒకవేళ ఆ రోజు తప్ప తాగి పడుకునే కార్యక్రమం ఏదైనా పెట్టుకుంటే ఆ ప్లేస్ కూడా నీకు తెలియాలి. ఎక్కడో రోడ్డు మీద ఎండ అవ్వకూడదు. అలాగే కథ రాసినప్పుడు కూడా అంతే. ముందు క్లైమాక్స్ రాసి తర్వాత స్టోరీ మొదలుపెట్టండి. ఎండ్ ఇన్ మైండ్ ప్రతి దానికి వాడచ్చు.